హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. హలో అండి. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాను. సో కేఎస్ఆర్ స్టాప్లర్స్ అంటే ఏంటి అసలు? ఈ స్టాప్లర్ యొక్క ప్రత్యేకత ఏంది? రిమైనింగ్ స్టాప్లర్లు బయట చాలా కంపెనీ స్టాప్లర్స్ దొరుకుతున్నాయి. బట్ దానికి మనకు యూనిక్‌నెస్ ఏందనేది తెలుసుకుందాం. సో ఇక్కడ నా చేతిలో కనిపించేది వైట్ స్టేప్లర్. చూడడానికి వైట్ కలర్‌లో ఉంది. 2 వింగ్స్ లాగా ఉన్నాయి. వై షేప్‌లో ఒకటి ఉంది. ఇందు లోపల ఈ పైన ఉండేది స్క్రూ అంటాము. ఈ స్క్రూ లోపల మనకు ఒకటి స్టెయిన్‌లెస్ స్టీల్‌ది ఒక చిన్న రాడ్ లాంటిది ఉంటుంది. ఇది ఇంట్రొడ్యూసర్ అంటాము. ఇక్కడ మీరు చూస్తే గనుక డోమ్ షేప్‌లో ఉంటుంది. సో ఆ డోమ్ షేపే మనం గ్లాండ్స్ మీద పెడతాం అన్నట్టు. గ్లాండ్స్ మీద పెట్టిన తర్వాత ఫైర్ చేస్తాం. ఫైర్ చేయడానికి మనకేంటి అంటే ఇక్కడ ఒక చిన్న ఆరెంజ్ కలర్‌లో నాబ్ ఉంది. ఇది మనం లాక్ అంటాం. సో ఈ లాక్ తీసేస్తాం. లాక్ ఉంటే ఫైర్ చేయడానికి రాదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిన్స్ బయటికి రావు. లాక్ తీయంగానే ఇది ఫైర్కి మనకు రెడీ ఉందని అర్థం. సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఈ రకంగా ఫైర్ కొడతాం. ఫైర్ కొట్టంగానే ఇక్కడ మీరు గమనిస్తే బ్లేడ్ అనేది బయటికి వచ్చేసేసింది. సో ఈ బ్లేడ్ ఏదైతే ఉందో చాలా షార్ప్ ఉంటుంది. ఈ బ్లేడ్ ఆ స్కిన్ని రౌండ్గా కట్ చేసేస్తుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం కట్ చేసామనుకోండి, ఎంత ప్రిసైజ్గా కట్ చేసినా ఈక్వల్గా అయితే రాదు. బట్ ఇందులో ఏమైంది, రౌండ్గా బ్లేడ్ ఉంది, రౌండ్గా కూర్చుంటుంది కాబట్టి రౌండ్గా కట్ అవుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే కాస్మెటిక్ రిజల్ట్స్ చాలా బెటర్ వస్తుంది. అంతేకాకుండా ఇది కట్ అయిన వెంటనే ఈ లోపలనే పిన్స్ ఉంటాయి. ఇందులో మామూలుగా యూజువల్గా ఇది 30 సైజ్ కాబట్టి ఒక 24 పిన్స్ ఉంటాయి. సో ఈ పిన్స్ అనేవి ఎగ్దమ్ పడిపోతాయి డైరెక్ట్గా. అయితే ఇక్కడ మనకు మిగతా స్టెప్లకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లోపల పిన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ చర్మాన్ని అటాచ్ కావు. ఎందుకంటే ఇప్పుడు మనం పిన్స్ కొట్టామనుకోండి, పిన్స్ రిమూవ్కి రావాలి. ఎందుకంటే కుట్లేసామనుకో కుట్లు తీయాలి, అవంతగా ఊడిపోవు. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పిన్స్ డైరెక్ట్గా పడకుండా ఒక సిలికాన్ రింగ్ అనేది డిజైన్ చేసాం. ఆ సిలికాన్ రింగ్, ఇందులో ఉండే సిలికాన్ రింగ్ నుంచి దూసుకొని ఆ చర్మానికి పడతాయి. అప్పుడు ఏ అడ్వాంటేజ్ ఏంది, ఈ సిలికాన్ రింగ్ పడిపోయిందంటే పిన్స్ కూడా పడిపోతాయి ఆటోమేటిక్గా. సో అంటే ఒక బట్ట మీద పిన్స్ వేసినట్టు సింపుల్గా బట్ట బీకేసామనుకో పిన్స్ ఊడిపోతాయి. సేమ్ అట్లా ఆ లాజిక్ తోటి మనం ఏం చేసామంటే సిలికాన్ రింగ్ పెట్టేసాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే 5 మినిట్స్ సర్జరీ అయిపోతుంది. అండ్ అదే డే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఆ డేని మీరు వర్క్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బ్లీడింగ్ కానీ, సైడ్ ఎఫెక్ట్ కానీ, వాపు కానీ, పెయిన్ కానీ ఏవి రావు. ఈ సర్జరీ చేసేటప్పుడు 1 డ్రాప్ బ్లడ్ కూడా రాదు. ఎందుకంటే ఇది కంప్లీట్ సీల్ చేసేసేస్తుంది. మనకు చాలామంది డౌట్లు అడుగుతుంటారు నన్ను, సార్ చర్మం పైన కొన్ని రక్తనాళాలు కనిపిస్తున్నాయి కదా, మీరేమో కట్ చేస్తా అంటున్నారు, అది బ్లీడ్ అవుతుందేమో అని. సో మనము ఆ చర్మం మీద ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి చర్మానికి సప్లై చేసే రక్తనాళాలు, అవి అంగానికి కావు, ఓన్లీ చర్మానికి సప్లై చేస్తాయి. ఇది కట్ చేయగానే ఏమవుతుంది, ఆ పిన్స్ పడిపోతాయి కాబట్టి అవి కూడా సీల్ ఆఫ్ అయిపోతాయి. దానివల్ల మనకు బ్లీడింగ్ అనేది 0%, అసలు బ్లీడింగ్ ఛాన్సే ఉండదు. సో ఈ పిన్స్ వేసినామంటే ఒక 10 to 14 డేస్లో పిన్స్ ఊడిపోతాయి. ఆ పిన్స్ ఊడిపోయేంత వరకు మాత్రం అంగస్తంభన చేసుకోకుండా ఉండాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నేను ఎంత పెయిన్ లేదు అన్నా, ఎంత వాపు రాదు అన్నా, ఎంత బ్లీడింగ్ రాదు అన్నా, కొందరికి నన్ను అడుగుతుంటారు, సార్ మీరు వీడియోలో చాలా సార్లు చెప్పారు, వీడియోలో పెయిన్ రాదు, బ్లీడింగ్ రాదు, కానీ నాకు బ్లీడింగ్ వచ్చింది, నేను వచ్చాను, మరి దీనికి ఏం చెప్తారు సార్ అని అడుగుతుంటారు. సో ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సర్జరీ చేసిన తర్వాత బ్లీడ్ కానీ, వాపు కానీ ఏది రాదు. ఎప్పుడైతే మీరు ఎరెక్షన్ అయితే, తెలియకుండా నిద్రలో కనుక ఎరెక్షన్ అయితే ఇవి నేను చెప్పినవన్నీ వస్తాయి. ఏ స్టేప్లర్ వాడినా వస్తాయి. బట్ మన దగ్గర ఇంకొక స్టేప్లర్ ఉంది, సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గోల్డ్ స్టేప్లర్, దాంతో రాదు. సో ఈ స్టేప్లర్ వాడిన తర్వాత ఏంటి అంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. అంగస్తంభన కాకుండా చూసుకుంటే కనుక మీకు బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు, ఏది ఉండదు. తప్పిదారులు తెల్లవారుజామున అంగస్తంభన అయింది, ఎర్లీగా లేస్తే ఇబ్బంది ఉండదు, కానీ ముద్దుగా అలాగే నిద్రపోయి ఒక గంట తర్వాత లేచారనుకోండి వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ హైరాణ పడాల్సిన అవసరం ఏం లేదు. బ్లీడింగ్ వచ్చినా, వాపు వచ్చినా అదంతకదే సెటిల్ డౌన్ అయిపోతుంది, అదంతకదే మంచిగా సెటిల్ అయిపోతుంది, మంచి కాస్మెటిక్ రిజల్ట్స్ ఇస్తుంది. బట్ అన్నెసరీ కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయాలంటే ఎరెక్షన్స్ని అవాయిడ్ చేయాలి. ఒకవేళ కొంచెం పాటి ఎరెక్షన్స్ అయినా కానీ నాకు ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉండొద్దు అనుకుంటే కనుక మనం ఈ స్టేప్లర్ వాడాల్సి వస్తుంది. దీన్నే మనం గోల్డ్ స్టేప్లర్ అంటాం. దీనికి వైట్ స్టాప్లర్కి దీనికి తేడా ఏంటి అంటే మనకి సేమ్ దాంట్లో పిన్సే ఉంటాయి, దీంట్లో సిలికాన్ రింగ్ ఉంటుంది, అండ్ దాంట్లో ఉన్నట్టు నట్ అండ్ ఇంట్రడ్యూసర్, సేమ్ ఇంట్రడ్యూసర్ కూడా ఉంటుంది దీంట్లో, డోమ్ షేప్డ్ ఇంట్రడ్యూసర్. మెయిన్గా ఏంటంటే మనకు ఆ సిలికాన్ రింగ్ అని చెప్పాం కదా, అది ఆల్మోస్ట్ ఏంటంటే మన చర్మం లాగానే చాలా పతలా ఉంటుంది అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అంగం గట్టిపడ్డా కానీ ఏంటంటే ఆ రింగ్ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మనకి పోస్ట్ ఆపరేటివ్ మనకి కొన్నిసార్లు మనము
అంగస్తంభన కంట్రోల్ చేసుకోలేం. యూజువల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ ఆ టైంలో దానికి ఏం చేస్తుంది అంటే ఇది ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల మనకి వాపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అండ్ పెయిన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అండ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. అండ్ ఇన్ కేస్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే 99% అవ్వదు, జస్ట్ ఆ 1% ఛాన్స్ ఉంటుంది, దానివల్ల మనకేమీ కాదు. అండ్ మనకి కాస్మెటిక్గా ఈ స్టాప్లర్ చాలా బాగుంటుంది అనమాట, మనకి రిజల్ట్స్ కూడా త్వరగా కనపడతాయి అండ్ హీలింగ్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఈ పిన్స్ అండ్ రింగ్ కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 to 12 days లోపు పడిపోతాయి అనమాట. సో మెయిన్గా మనకున్న అడ్వాంటేజ్ వైట్ దానికంటే ఇది కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. అండ్ మనం సర్జరీ చేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ విండో ఉంటుంది, మనకి లోపల చర్మం మనం ఎంతవరకు తీస్తున్నాము, లేకపోతే చర్మం సరిగా కట్ అవుతుందా లేదా అనేది కూడా మనకి దీంట్లో విండో ఉంటుంది. అండ్ దానివల్ల ఏంటంటే మనము ఈజీగా కట్ చేయడానికి కానీ లేకపోతే చర్మం కరెక్ట్ తీయడానికి కానీ అంతా దీంట్లో మనకి అవన్నీ మనకి విజిబిలిటీ ఉంటుంది అనమాట. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ అది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మామూలుగా నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు కొంచెము అంగం గట్టి పెద్దగా ఉంటుంది, సైజు 36 అట్లా ఉంటుంది, ప్లస్ అంగం కూడా చాలా థిక్ అనిపిస్తుంది ఆ చర్మం అనేది. అంతేకాకుండా చర్మం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, హెవీగా ఉంటుంది. అట్లా హెవీగా ఉన్న వాళ్ళకి ఈ స్టాప్లర్ సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు నేను అంగం తీయాలంటే ఇంత పార్ట్ నుంచే తీయనికి వస్తుంది. బట్ అదే గోల్డ్ స్టేప్లర్లు అనుకోండి, ఇక్కడ విండో ఉంది కాబట్టి విండో నుంచి లాగడానికి వస్తుంది, ఫైర్ చేయడానికి ఈజీ ఉంటుంది. అందుకే ఇది ఏంటి అంటే బెలనైటిస్ వచ్చి థిక్ చర్మం ఉన్న వాళ్ళకి, అంగం గట్టిగా ఉన్న వాళ్ళకి, లేకపోతే చర్మం థిక్ ఉన్న వాళ్ళకి ఇది ఈజీ కట్ చేయడానికి. సో దీంతో పోలిస్తే ఇది 100% సెకండ్ జనరేషన్ స్టాప్లర్ అండ్ దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. ఈ రెండింటి కంటే కూడా మన ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్ ఉండే ఇంకొక స్టాప్లర్ ఉంది, అదే బ్లాక్ స్టేప్లర్. ఈ బ్లాక్ స్టేప్లర్ అండ్ గోల్డ్ స్టేప్లర్ చూడడానికి సేమ్ అనిపిస్తాయి, షేప్ కానీ సైజెస్ కానీ సేమ్ ఉంటాయి. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే అందులో వాడే సిలికాన్ రింగ్ కంటే ఇందులో వాడే సిలికాన్ రింగ్ 0.1 mm థిక్నెస్ ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఎంత సన్నగా ఉంటుందంటే అసలు అది కనపడదు, ఈవెన్ వేసిన పిన్స్ వేసినా కానీ కనపడదు, అంత సన్నగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో వాడే పిన్స్ ఏవైతే ఉన్నాయో జిగ్జాగ్గా ప్లేస్ అయి ఉంటాయి. ఇట్లా జిగ్జాగ్గా ప్లేస్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సడన్గా ఒకవేళ ఎరెక్షన్ అయ్యింది అనుకోండి, వాపు రాదు దీనిలో, ఈవెన్ బ్లీడింగ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ 8 to 10 daysలోనే పిన్స్ అనేవి పడిపోతుంటాయి. అండ్ హయ్యెస్ట్ కాస్మెటిక్ రిజల్ట్స్ ఇచ్చే ఏకైక స్టాప్లర్ అంటే ఈ బ్లాక్ స్టాప్లర్ అన్నట్టు. ఎందుకంటే ఒక రౌండ్గా, ఒక నీట్గా, ఒక లైన్ లాగా స్కార్ ఫామ్ అయిపోతుంది. దీంట్లో స్కార్ కూడా పెద్దగా తెలియదు. సో గోల్డ్ కంటే ఇంకా బెటర్ అయిన స్టాప్లర్ కావాలనుకుంటే కనుక ఈ బ్లాక్ స్టేప్లర్. ఈ గోల్డ్ అండ్ బ్లాక్ స్టేప్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియా మొత్తంలోనే మన పేటెంట్ రైట్స్ ఉన్న స్టాప్లర్లు. ఇవి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో తప్ప ఇంకెక్కడ దొరకవు. చాలామంది నాకు కామెంట్స్ చేస్తుంటారు, పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే, ఎందుకంటే ఇది చేసే పని ఒకటే కదా, చేసే పని ఒకటి అన్నప్పుడు ఎందుకు డిఫరెంట్ అని చెప్తున్నారు, ఎందుకు సెకండ్ జనరేషన్ అంటున్నారు. బట్ ఇది వేయించుకున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చే పేషెంట్లు రిపీటెడ్గా కానీ లేకపోతే ఎప్పుడన్నా రివ్యూకి వచ్చిన వాళ్ళకి నేను కనుక క్వశ్చనర్ అడిగితే కనుక ఈ స్టేప్లర్ వాడిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 3-4 రోజులు డిస్కంఫర్ట్ కావచ్చు, లేకపోతే సడన్గా ఎరెక్షన్ అయితే వాపు వచ్చే అవకాశం కానీ ఈ స్టేప్లర్తో ఉండే అవకాశం ఉంది. బట్ దీంతో ఉండే అవకాశాలు 10% కూడా లేదు. అంటే 90% దీనిలో బ్లీడింగ్ కానీ వాపు కానీ సడన్గా ఎరెక్షన్ అయితే ఎక్స్పాండబుల్ కానీ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అన్నట్టు. అయితే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు బయట ఈ స్టాప్లర్ దొరకదు కాబట్టి బయట వాళ్ళు ఏంటంటే ఈ స్టాప్లర్ వేస్ట్ అని ఒక కామెంట్ చేస్తుంటారు. బట్ ఈ స్టాప్లర్తో కనుక చేస్తే మాత్రం 100% రిజల్ట్స్ బాగుంటాయి అండ్ మోస్ట్ అప్గ్రేడెడ్ వర్షన్ ఇది. సో ఎవరికన్నా కనుక ఇట్లా కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కమ్సిషన్ చేయించుకోవాలనుకుంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మేము ఇద్దరం అవైలబుల్గా ఉంటాం. ఎనీ టైం మీరు రావచ్చు, ఏదైనా ఇబ్బంది ఉంటే కన్సల్టేషన్ తీసుకోవచ్చు, అసలు సర్జరీ అవసరమా లేదా, బెనిఫిట్ ఏందనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.